హాయ్ అండి. ఇక్కడ నేను కోడిగుడ్డు టమాటా వండుతున్నాను. చూసారు కదా, ఆయిల్ వేడైన తర్వాత నేను ఉల్లిపాయలండి 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలాగే గల్లుప్పు కూడా వేసి ఇలా అంతా కలిపేలాగా కలుపుకున్నానండి. అవి వేగేలోపు నేను ఇక్కడ 3 టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టేద్దామండి. చక్కగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా కొంచెం మగ్గిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూద్దామండి. 1 మినిట్ తర్వాత చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు సిమ్కి హైకి మధ్యలో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. చూసారు కదా, ఈ టైంలో మనం 4 కోడిగుడ్లకు సరిపోను నేను ఉల్లిపాయలు వేసాను కాబట్టి ఇప్పుడు 4 కోడిగుడ్లు వేసానమాట. వేసి మూత పెట్టేసేయాలి. 1 మినిట్ తర్వాత ఇట్లా తిరిగేసుకోవాలండి. గుడ్డుని తిరిగేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ చూద్దామండి 1 మినిట్ తర్వాత. చూసారు కదా, ఇలా ఈ విధంగా దగ్గరగా అయిపోతే సరిపోతుంది.